ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తే నిజం చెప్పాలంటే మైండ్లో ఫస్ట్ థాట్ ఒక్కటే, ఇది పక్కా సైఫై మూవీ సీన్ రా అని. ఎయిర్లో ఒక షార్ప్ ఫ్లయింగ్ సార్డ్లా గ్లైడ్ అయ్యే ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. కానీ కొంచెం దగ్గరగా చూసి వెయిట్ సెకండ్ అని అనిపిస్తుంది. ఇది నిజం. ఒకటే డ్రోన్ కాదు, చాలా డ్రోన్స్ పర్ఫెక్ట్ సింక్లో కలిసి ఒక బాడీలాగా ఫ్లై అవుతున్నాయి. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటి అంటే, ఇది పెద్ద కంపెనీ టెక్ కాదు, మిలిటరీ ప్రాజెక్ట్ కాదు. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఇది ఒక ప్యాషన్ ఉన్న హాబీయిస్ట్ ఇన్వెంటర్ ఫ్యాన్ షిసాన్ క్రియేట్ చేసిన వర్క్. నార్మల్ క్వాడ్కాప్టర్స్లో మనం చూసే ఓపెన్ ప్రొపెల్లర్స్ ఇక్కడ అస్సలు కనపడవు. ఇన్స్టెడ్ ప్రతి డ్రోన్కి లాంగ్ బ్లేడ్ లైక్ ఏరోడైనమిక్ డిజైన్ ఉంటుంది. లోపాల భీ డక్టెడ్ ఫ్యాన్స్ నీట్లీ హైడ్ అయి ఉంటాయి. ఈ ఫ్యాన్స్ లిఫ్ట్ జనరేట్ చేస్తాయి, డ్రోన్ని స్టేబుల్గా కీప్ చేస్తాయి, మరియు ఎయిర్ రెసిస్టెన్స్ ని తగ్గించి స్మూత్గా మూవ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. సింపుల్గా చెప్పాలి అంటే డిజైన్ చాలా స్మార్ట్, ఇంజనీరింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. కానీ అసలు ఫీల్ చేస్తాయి. గ్లౌ లోపాల ఉన్న ఒక స్మాల్ ప్రాసెసర్ ఈ మూమెంట్స్ని ఇమీడియట్గా ఫ్లైట్ కమాండ్స్గా కన్వర్ట్ చేస్తుంది. అంటే మీ చేయి డైరెక్ట్గా డ్రోన్ బ్రెయిన్ లాగా పనిచేస్తుంది. ఇది చూస్తే ఆనెస్ట్లీ ఒకటి క్లియర్గా అర్థమవుతుంది, ఇది జస్ట్ టెక్ డెమో కాదు, ఇది ఒక మనిషి కాన్ఫిడెన్స్, క్యూరియాసిటీ, క్రియేటివిటీ కలిసి వచ్చిన రిజల్ట్. ఒక సింగిల్ పర్సన్ బిగ్ సపోర్ట్ లేకుండా సైఫై అనిపించే ఐడియాని రియల్ వరల్డ్లో పాసిబుల్ చేశాడు. అండ్ దట్స్ ద స్కేరీ ఎగ్జైటింగ్ పార్ట్. ఫ్యూచర్ మనం వెయిట్ చేయాల్సిన థింగ్ కాదు, అది ఆల్రెడీ మనం వైపు ఫాస్ట్గా వస్తుంది. ఇమాజినేషన్కి రియాలిటీకి మధ్యున్న లైన్ ఆల్మోస్ట్ డిజపియర్ అయిపోయింది.